దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడు మన ప్రభు ప్రియుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆలస్యానికి దయచేసి క్షమించండి. మన ముందు చాలా ఉన్నతమైనటువంటి సమయం ఉన్నది. సమయం చాలా కొద్దిగా ఉన్నది కాబట్టి ఎక్కువ సమయం ద్వారా నేను మిమ్మల్ని విసిగించను. చాలా తక్కువ సమయం కొన్ని విలువైన విషయాలు వాక్యాన్ని మనము ప్రతిదినము నేర్చుకుంటూనే ఉంటాం. ఆదివారాలు దైవజనుల సమక్షంలో వింటూనే ఉంటాం. నూతనమైన సంగతులు నేర్చుకుంటూనే ఉంటాం. ఇటువంటి మీటింగ్స్లో కూడా వాక్యాన్ని చక్కగా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, మన జీవితానికి ఆపాదించుకోవాలని లేఖనం సెలవిస్తున్నటువంటి మాటలు. మొదటిగా సువార్త సభలను మనము ఏర్పాటు చేసుకున్నాం. మంచి వార్తని మనం వినాలి అని, దేవుని గురించినటువంటి మాటలు మనం వినాలి అని సువార్త సభలను మనం ఏర్పాటు చేసుకొని ఆ సువార్త సభల ద్వారా సత్యాన్ని అనేకులకు వినిపిస్తూ మనము కూడా ఆ సత్యాన్ని తీసుకొని ఆ సత్యంలో అనేకులు నడవాలని, ప్రతి ఒక్కరూ దేవుని కృపకు పాత్రులు కావాలని, దేవుని రాజ్య స్థాపన కొరకైనటువంటి మన కష్టం కూడా అందులో ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి ఉన్న కొద్ది సమయంలో చాలా తక్కువైనటువంటి బహు విలువైనటువంటి మాటలను మనము ఈ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం. ఓకే, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి, బైబిల్ నుంచి కొన్ని మాటలను మనము ఈ రాత్రికాల సమయం ధ్యానిద్దాం. 4 దినముల ఈ సువార్త సభలలో మీ టైటిల్ ఉంది కదా, సంఘక్షేమం కోరే విశ్వాసులు ఉన్నారా అనేటువంటి టైటిల్ ఉంది కదా. ఈ 4 రోజులు కూడా చక్కగా ఆ టాపిక్ మీద మంచి మంచి వర్తమానాలు వినుంటారు. వాక్యము ఏం చెప్తుందా, ఎలా ప్రవర్తించాలనేది వినుంటారు. అయితే మొదటిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, సంఘం యొక్క క్షేమం కోరుకునేటువంటి విశ్వాసులు ఉన్నారు, సంఘం యొక్క క్షేమము కోరుకొనని విశ్వాసులు కూడా ఉన్నారు. అవునా కాదా? అవునా? ఇద్దరు ఉన్నారా లేదా? రైట్. అసలు మొదటిగా సంఘం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. సంఘం అంటే ఏంటి అమ్మా? క్రీస్తు శరీరము సంఘమా? సరే, సాదృశ్యం. సంఘము అంటే సాధారణంగా వాడుక భాషలో సంఘానికి పోతున్నాము, సంఘం నుంచి వచ్చాము, ఆ సంఘం నుంచి బయటకు వెళ్ళాము, ఈ సంఘంలోనికి వచ్చామని వాడుక భాషలో వాడుక పదాలు వాడుతూ ఉంటారు. అయితే సంఘం అనగానే చాలామంది హృదయంలో వినపడేటువంటి భావన ఏంటో తెలుసా? ఒక చర్చ్ అనుకుంటారు. అవునా కదా? ఒక చర్చ్, ఒక మందిరాన్ని చూచి ఇదే సంఘం అన్నట్టుగా భావిస్తారు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? సంఘము అంటే మనమే. సంఘము అంటే మనమే. నేనే సంఘాన్ని, మీరే సంఘము, మనమంతా కూడా సంఘము, దేవుని రాజ్యంలోనికి చేర్చబడినటువంటి వారము, మనమందరం కూడా సంఘస్థులము, సంఘము. అయితే మీరు ఏదైతే టైటిల్ మీద విన్నారో వాక్యము, సంఘము యొక్క క్షేమం కోరుకునే విశ్వాసులు ఉన్నారా అంటే, మన క్షేమం కోరుకునే విశ్వాసులు, మన క్షేమము. సంఘం అంటే మనమే కదా, మనమేనా సంఘం అంటే? మన క్షేమాన్ని ఎవరు కోరుకుంటారు? మన క్షేమాన్ని ముఖ్యంగా కోరుకునేది ఎవరంటే మనమే. అవునా కదా? ఎవరి క్షేమాన్ని వారు కోరుకున్నంతగా పక్కవారు కోరుకుంటారా? కోరరు. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకున్నంత ఉన్నతంగా మీరెవరైనా ఆలోచిస్తారా? పోనీ మీ గురించి మీరు ఆలోచించుకునేటువంటి అంత ఉన్నతంగా నేను ఆలోచిస్తానా? ఆలోచించము. మన క్షేమము మనమే కోరుకోవాలి. మన క్షేమాన్ని కోరుకోవాలా వద్దా? కోరుకోవాలి.
ప్రతి ఒక్కరం బాగుండాలి. ఇదో టైటిల్, ఈ కొటేషన్స్ పెడుతూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి అని ఆటోల మీద అక్కడక్కడ రాస్తూ ఉంటారు ఇటువంటి మాటలు. అయితే సంఘం అంటే మనమే. మన క్షేమాన్ని మన కోరుకోవటంలో ఏమైనా ఇబ్బంది ఉందా? కానీ మన క్షేమాన్ని మనం కోరుకోవాలా లేదా? ఖచ్చితంగా కోరుకోవాలి. మనకి ఏది మంచిదో ఏది చెడో మనకు తెలుసు. మన శరీరానికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో మనకు తెలుసు. అలాంటప్పుడు మన క్షేమాన్ని మనం చూచుకుంటున్నప్పుడు సంఘం అని పిలువబడేటువంటి మనము, సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము, ఆ సంఘం యొక్క యోగక్షేమాలు కూడా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా మన మీదే ఉంటుంది. అందరం కలిస్తేనే సంఘం అవుతుంది. ఈ ఊరిలో, ఈ తణుకు పట్టణంలో ఇక్కడ కూడినటువంటి వీరందరూ కూడా ఒక సంఘం. ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. వివిధ ప్రాంతాలుగా, వివిధ రాష్ట్రాలుగా, వివిధ దేశాలుగా, ప్రపంచవ్యాప్తంగా ఇదంతా కూడా క్రీస్తుకు సంఘం. మనం ఒకటే అయి ఉన్నది. ఈ విషయం మీకు అర్థమై ఉండాలి. మన క్షేమాన్ని మనం కోరుకోవాలి. అర్థమైందా? వెరీ గుడ్. మరొక విషయాన్ని మనం గమనిస్తే, సంఘక్షేమాన్ని కోరుకునేటువంటి విషయంలో సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసుల గురించి వాక్యం ఏం చెప్తుందో చాలా స్పష్టంగా తెలియజేస్తాను. సమయం లేదు కాబట్టి ఎక్కువ సమయం ద్వారా నేను రిఫరెన్స్లు ఇచ్చి మీకు చేయను, కానీ సమయాన్ని వృధా చేయను. కానీ రిఫరెన్స్లు అయితే చెప్తాను, మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక చదువుకోండి. రైట్. బైబిల్ ఏదైతే ఉన్నదో, పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉన్నదో, మనుషులను ఎన్ని విధాలుగా విభజించిందంటే 2 విధాలుగా విభజించింది. పరిశుద్ధ లేఖన వాక్య ప్రకారము మనుషులు 2 రకాలుగా విభజించబడ్డారు. మొదటి వారు ప్రకృతి సంబంధి అయిన మనుషులు. ఎవరట? ప్రకృతి సంబంధి అయిన మనుషులు అనగా శరీరానుసారులు అని అర్థం. ప్రకృతి సంబంధమైన మనుషులు అనగా శరీరానుసారులు అంటే వీరు శరీరం ఏదైతే కోరుకుంటుందో దానిని మాత్రమే అనుసరిస్తారు. ఆత్మ విషయాలను పట్టించుకోరు. దేవుని విషయాలు ఇటువంటి వారికి ఎలా ఉంటాయంటే వెర్రితనంగా, వెటకారంగా ఉంటాయి. హేళన భావం కలిగి ఉంటారు. దేవుని గురించిన ప్రస్తావన వారి మధ్య మనం ప్రస్తావన చేసినప్పుడు వారు ఎలా మాట్లాడతారంటే హేళనగా మాట్లాడతారు. వాళ్ళ శరీరం ఏదైతే వారికి తెలియచేస్తూ ఉన్నదో దానిని మాత్రమే వారు అనుసరిస్తారు. అది తప్ప ఒప్ప వాట్ ఎవర్ ఇట్ మేబీ అది పక్కన పెట్టేసేయండి. వాళ్ళ శరీరం కోరుకున్న రీతిగా వారి మనస్సు ఏదైతే స్వభావ సిద్ధంగా వారిలో పుట్టిన ఆలోచనల చొప్పున వాడు బ్రతుకుతూ ఉన్నాడో ఆ ఆలోచనల చొప్పున మాత్రమే వాడు ప్రవర్తిస్తాడు. అతను శరీరానుసారుడైన మనుష్యుడు అని ఒక వర్గాన్ని బైబిల్ చెప్తా ఉన్నది. అలాగే మరొక వర్గాన్ని కూడా బైబిల్ చెప్తా ఉన్నది. వారెవరయ్యా అంటే ఆత్మానుసారులు అని. వారెవరట? ఆత్మానుసారులు. శరీరానుసారులు, ఆత్మానుసారులు 2 వర్గాలుగా మనుషులను విభజించింది బైబిల్. ఈ సంగతి నేను చెప్పడం కాదు, అనేక సందర్భాల్లో మీరు వినే ఉంటారు. విన్నారా? వినలేదా? శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరం యొక్క ప్రవర్తన చొప్పున నడిచేవారం కాము అని వాక్యం చెప్తుంది కదా. మరి ఎలాగ ప్రవర్తించాలంటే వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ప్రవర్తించాలని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి అక్కడే మనము ఈ శరీరానుసారులు అంటే ఏంటో, ఆత్మానుసారులు అంటే ఏంటో చాలాసార్లు మనం వినే ఉంటాం. విన్నామా లేదా? వెరీ గుడ్. మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదివితే అక్కడ చక్కగా ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని గురించినటువంటి విషయాలను అస్సలు వివేచించడు. ఆ దేవుని విషయాలు వాడికి వెర్రితనంగా ఉంటాయి. వాడు అసలు ఒప్పుకోడు ఆ విషయాలను. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని విషయాల మీద మనసుంచుతాడు. అతను ఎవరి చేత వివేచించబడడు అని వాక్యం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుంటాం. రైట్. ఈ శరీరానుసారులైనటువంటి మనసు కలిగిన వారు కూడా ఎక్కడ ఉంటున్నారయ్యా అంటే లోకంలో ఉన్నారు. ఈ ఆత్మానుసారులైన మనుషులు కూడా ఎక్కడ ఉన్నారయ్యా అంటే లోకంలోనే ఉన్నారు. ఇరువురు లోకంలోనే ఉన్నారు.
మనిషి లోకంలో జన్మించిన తర్వాత మంచి చెడులను వివేచించేటువంటి ఆ పరిజ్ఞానము, ఆ జ్ఞానము ఈ మెదడుకు వచ్చిన తర్వాత ఏది మంచో ఏది చెడో తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాపానికి దాసులుగా మారుతూనే ఉన్నారు. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా అది నిజం. ఏ ఒక్కరు కూడా అతీతులు కారు, ఏ ఒక్కరు కూడా మరణానికి అతీతులు కారు అన్నట్టు ఏ ఒక్కరు కూడా పాపానికి అతీతులుగా లేరు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి వారే. అయితే దేవుని మహాకృప ఏంటయ్యా అంటే క్రీస్తు యేసు ద్వారా రక్షణ మన మధ్యలోకి వచ్చింది. అందరం పుడుతున్నాము, అందరం పాపం చేస్తున్నాము, అందరం దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాం. అయితే దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప రక్షణ మానవాళికి అది కూడా ఉచితంగా ప్రకటించబడింది, అది కూడా ఉచితంగా ఇవ్వబడింది. ఆ క్షమాపణ ద్వారా చాలామంది వాళ్ళ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి చక్కగా దేవునిలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఈ సత్యం కూడా మీకు తెలుసు. ఇవన్నీ మేము వినేయనండి, కొత్తగా ఏముంది అని అడగండి. ఈ శరీరానుసారుల గురించి మాకు తెలుసు, ఈ శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేసే వాళ్ళ గురించి మాకు తెలుసు, ఆత్మానుసారంగా దేవుల్లో నడుచుకుంటున్నటువంటి వారి గురించి కూడా మాకు తెలుసు. ఒకప్పుడు అందరం శరీరానుసారంగా ప్రవర్తించిన వారమే. దేవుని కృపను బట్టి మార్పు చెంది మతాన్ని కాదు, కులాన్ని కాదు, హృదయాన్ని మార్చుకొని దేవుని యొద్దకు వచ్చినటువంటి వారమే. ఈ సంగతులన్నీ కూడా మనకు తెలుసు. అయితే మనం తెలుసుకునేటువంటి ఇంకొక గొప్ప సంగతి ఒకటి ఉంది. అది నేను ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి ముందుగా ఈ శరీరానుసారులైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఈ శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుణగణాలు, లక్షణాల గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎవరైతే శరీర సంబంధులైనటువంటిగా పిలువబడేటువంటి వారు ఉన్నారో వారైతే నూతన పరచబడరు. గుర్తుపెట్టుకోండి, వారైతే నూతన పరచబడరు. ఇది నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తా ఉన్నది, బైబిల్ చెప్తా ఉన్నది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట స్పష్టంగా రాయబడి ఉంది. మొదటిగా అవసరం లేదమ్మా, సమయం లేదు కాబట్టి ఇవన్నీ చదువుకుంటూ పోను, నేను రిఫరెన్స్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటిగా నూతన పరచబడటం అనేది ఆ వ్యక్తి అసాధ్యము. అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు. ఎవరట? ఈ శరీరానుసారంగా ప్రవర్తించే వ్యక్తి నూతన పరచబడటం అనేది అసాధ్యము. గ్రీకు భాషలో ఈ శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి వారి గురించి సుకీకోస్ అనేటువంటి ఒక వివరణ రాయబడి ఉంది. గ్రీక్ భాషలో అనువాదంలో సుకీకోస్ అనేటువంటి ఒక సందర్భం ఉంటుంది. ఆ టాపిక్ అంతా కూడా మనం చదివితే చక్కగా ఈ శరీరానుసారులు ఎవరు, వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాగ లోకంలో ఉంటారు, ఎలాగ తమ్మును తాము పాడు చేసుకుంటూ ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు, చక్కగా వివరణ ఉంటుంది. అటువంటి వారిని నూతన పరచడం అనేది అసాధ్యము, అక్కడ తేలిపోయింది. రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క కృపను వారు పొందుకోరు. పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చి వారిని బాగు చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారిలోనికి వారు ఆహ్వానించరు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మూడవదిగా అపవాది యొక్క అధికారానికి వాడు ఖచ్చితంగా లోబడతాడు. ఎవరు? శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, లోకంలో ఉంటూ లోకాన్ని తనలోకి తెచ్చుకుంటూ ఇష్టానుసారంగా తన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తూ నడిచేటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అపవాది యొక్క అధికారానికి మాత్రము ఖచ్చితంగా తలొగ్గుతాడు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట మనం చూస్తాము. మరొక విషయాన్ని చూస్తే ఈ శరీరానుసారులు శరీరాన్ని దాని ఇచ్చలకు బానిస. శరీరం ఏది కోరుకుంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. అది మంచి చెడ, అది తప్ప ఒప్ప ఏమి వాళ్ళ దృష్టిలో ఉండవు. ఖచ్చితంగా ఆ శరీరం యొక్క ఇచ్చకు తమను తాము
అప్పగించుకుంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మరి ముఖ్యంగా లోకంతో వీరు స్నేహం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఖచ్చితంగా లోకంతో వీరు స్నేహం చేయాల్సిందే. అలాంటి స్థితిలో ఈ శరీరానుసారులు ఉంటారని వాక్యం చెప్తా ఉన్నది. అలాగే ఆత్మానుసారుల గురించి కూడా మనం నేర్చుకుంటే, ఈ ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే, వీరు కూడా ఒకప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించి లోకంలోంచి వచ్చినటువంటి వారే ఈ ఆత్మానుసారులు. అయితే తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి, ఎలా పశ్చాత్తాపడ్డారు పాపాల నిమిత్తము? ఎక్కడ పశ్చాత్తాపడ్డారు పాపాల నిమిత్తము? అసలు పాపము ద్వారా ఎందుకు పొడవబడ్డారు? ఎట్లా పొడవబడ్డారంటే దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యం అనే రెండొంచుల వాడి అయిన ఖడ్గము వారి హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు పశ్చాత్తాపంతో పాపం నుంచి తమ్మును తాము విడుదల కలుగజేసుకునేటువంటి ఈ ఆత్మానుసారుల గుంపు కొంతమంది ఉన్నారు. సంఘంలో చేర్చబడినటువంటి వారు వీరు కొంతమంది ఉన్నారు. ఈ ఆత్మానుసారులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా, గతంలో మన జీవితం ఎలా ఉన్నదనేది అనవసరం, ఎక్కడి నుంచైనా సరే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా బ్రతుకుద్దామని ఆశపడి సంఘంలో చేర్చబడినటువంటి వారు ఈ ఆత్మానుసారులు. గ్రీక్ భాషలో ఈ ఆత్మానుసారుల గురించి ఒక టాపిక్ ఉంది. న్యూమాటికస్ అంటారు. ఈ న్యూమాటికస్ అనేటువంటి ఒక టాపిక్ ఏదైతే ఉన్నదో ఆ వివరణలో చక్కగా ఈ ఆత్మానుసారుల గురించి రాయబడినటువంటి ఉంది. అయితే ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ఈ వివరణ అంతా కూడా మీకు ఇవ్వట్లేదు. పైపైన విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆత్మానుసారుల గురించి బైబిల్ పరిశుద్ధ లేఖన గ్రంథం ఏం చెప్తూ ఉందయా అంటే, ఖచ్చితంగా ఈ ఆత్మానుసారులు కలిగి ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏంటయ్యా అంటే తిరిగి జన్మించుట. ఏంటట? తిరిగి జన్మించుట. క్రైస్తవ్యంలో దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్న బిడ్డలందరికీ కూడా తిరిగి జన్మించుట అంటే ఏంటో తెలుసు, అవునా? పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన పరచబడటమే తిరిగి జన్మించుట. అర్థమైందా? ఖచ్చితంగా ఈ ఆత్మానుసారులు ఈ పద్ధతి కలిగి ఉంటారు. అలాగ వచ్చిన వారమే కదా మనమంతా, అవునా కదా? మనం శరీరానుసారంగా ప్రవర్తించట్లేదు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఈ టైంకి మనం ఎక్కడుంటాము? ఏ సినిమా హాల్ దగ్గరో, ఏ బార్ షాప్ దగ్గరో. మన మనసుకు కలిగిన వ్యర్థత కూడా, మన మనసుకు వ్యర్థత కలగదా ఏంటి? వ్యర్థమైన ఆలోచనలు రావా ఏంటి మన మనసుకి? రావా? ఖచ్చితంగా వస్తాయి. ఆలోచన రావటం తప్పు కాదు, ఆ ఆలోచనను క్రియారూపం దాల్చటం తప్పు. ఆలోచన రావటం తప్పు కాదు. కాబట్టి ఈ ఆత్మానుసారులు ఖచ్చితంగా నూతన పరచబడతారు. ఒకప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించినటువంటి వారే. ఒకప్పుడు మనమంతా లోకంలో ఉన్నవారమే. కాదు అన్నవారు ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరం లోకం నుంచి వచ్చిన వారమే. అయితే వాక్యం ద్వారా మనల్ని మనము సరి చేసుకొని ఆ పాపరోత జీవితానికి సమాధి కట్టి బ్యాప్టిజం ద్వారా దేవుని మహాకృప ద్వారా మనము ఖచ్చితంగా మరలా తిరిగి జన్మించాము. లేఖనం భాగంలో చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 5, 7 వచనాల్లో చక్కగా దీని గురించిన వివరణ ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఖచ్చితంగా ఈ ఆత్మానుసారులు ఎలా ఉంటారయ్యా అంటే నూతన పరచబడిన వారిగా ఉంటారు. ఇక పాత రోత స్వభావం ఉండదు. నూతనంగా చేయబడింది అంటే ఇంకా అక్కడ పాత రోతగా ఉండదు. ఈ బిల్డింగ్ ఉంది, ఇది కొంచెం పాత బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్లా కనిపిస్తుంది. దీని మొత్తాన్ని తీసేసి ఇక్కడ నీట్గా చాలా మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసామనుకోండి మనం, అప్పుడు ఈ పాత స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుందా? నూతనమైనది వచ్చిన తర్వాత మరలా మనకి పాతది కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే ఆ పాతది పోయింది, నూతన పరచబడింది. అలాగే ఈ ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తి తిరిగి జన్మించిన వాడిగా ఉంటాడు, నూతన పరచబడిన వాడిగా ఉంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దీని గురించిన వివరణ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. అలాగే నూతన సృష్టిగా మారుతాడు. క్రీస్తులో విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే నీతిని పొందుకుంటాడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, క్రీస్తులో నిలకడగా తన స్వభావాన్ని కొనసాగించుట ద్వారా ఖచ్చితంగా అతను ఏం పొందుకుంటాడంటే రక్షణ అనేటువంటి స్వాస్యాన్ని దేవుని ద్వారా పొందుకుంటాడు. రైట్, ఈ విషయాలన్నీ మనకు తెలుసు.
ఇప్పుడు దాకా నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా డెప్త్గా వెళ్ళి ప్రతి ఒక్క వచనాన్ని వివరణ తీసుకొని చక్కగా దాని గురించిన ఉదాహరణలు చెప్పుకుంటూ ఒక 2-3 గంటల సేపు చక్కగా వీటి గురించిన వివరణ అనేది మనం నేర్చుకోవచ్చు. ఈ విషయాలు మీరు చాలాసార్లు మీ సంఘాల్లో మీరు వినే ఉంటారు. అయితే కొత్త విషయాన్ని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఈ కొత్త విషయం ఏంటయ్యా అంటే, గ్రీక్ భాషలో దీని గురించిన వివరణ ఏదైతే ఉన్నదో సర్కికోస్ అంటారు. దాన్ని సర్కికోస్ అంటారు. మనం అనుకుంటాం ఇప్పుడు దాకా మంచి చెడు, మీరు మంచోళ్ళు మేము చెడ్డోళ్ళం, మీరు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళం, ఇలా 2 మాటలతో కొట్టేస్తూ ఉంటాం. కానీ ఆత్మానుసారులుగా ఒక సంఘంలో స్థిరపరచబడినటువంటి అనేకమైనటువంటి విశ్వాసులుగా, సంఘస్థులుగా, సాటి సహోదరి సహోదరులుగా చెప్పుకొని ఉన్నటువంటి చాలామంది ఈ సర్కికోస్ అనేటువంటి వివరణలోనికి వస్తారు. వీరు ఎలా ఉన్నారయ్యా అంటే, ఆత్మానుసారులుగా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, పాత రోత స్వభావాన్ని విడిచిపెట్టారు, చక్కగా సంఘంలో స్థిరపరచబడ్డారు, దేవుని వాక్యం యందు భయభక్తులు కలిగి కుటుంబాలను కట్టుకుంటున్నారు, ఇంకెన్నటికి కూడా ఆ పాత స్వభావం వైపు చూడక నూతన స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే వీరిలో ఏమున్నాయో తెలుసా? చిన్నవైనా పెద్దవైనా పాపమే, బలహీనతలే. ఖచ్చితంగా సంఘస్థులుగా విశ్వాసులుగా చేర్చబడి కూడా దేవుని యందు విశ్వాసం లేదా అంటే ఉంది. మీకు దేవుని యందు విశ్వాసం లేదా? ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకు దేవుడు అంటే ప్రేమ లేదా? ఉంది కాబట్టే మేము దేవుని కోసం ఏమైనా చేస్తామని అంటారు. కానీ పాపాన్ని విడిచిపెట్టడంలో విఫలమవుతూ ఉన్నారు ఈ మూడో రకం మనుషుల గురించి చాలామంది మాట్లాడుకోరు. ఎప్పుడు కూడా లోకంలో నాశనం అయిపోయే వాడి గురించి, సంఘంలోనికి చేర్చబడిన వాడి గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. కానీ సంఘంలో చేర్చబడిన తరువాత గతంలో లాగా నేను అట్లాంటి పాపాలు చేయట్లేదండి. మరి ఎట్లాంటి పాపాలు చేస్తున్నావు? ఏదో చిన్నవి చేస్తున్నానండి. గతంలో చేసిన పెద్దవి నేను చేయట్లేదండి, ఇప్పుడు చిన్నవి చేసుకుంటూ ఉన్నానండి. ఎప్పుడు? సంఘంలోనికి చేర్చబడిన తర్వాత కూడా, దేవుని రక్తంలో కడగబడి తన యొక్క ఆ వస్త్రాలు కడుక్కున్న తర్వాత కూడా, నీతి వస్త్రాలు ధరించుకున్న తర్వాత కూడా, మారు మనస్సు అనేటువంటి స్వభావాన్ని పొందిన తర్వాత కూడా, దేవుని పిల్లలుగా చేర్చబడి దేవుని వాక్యం చేత ప్రతిదినము కట్టబడుతున్నామని చెప్పుకుంటూ సంఘంలో అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉండి కూడా ప్రతి ఒక్కరూ నువ్వా నేనా అని అనుకోవద్దు. ఎవరి మనస్సాక్షిని వాళ్ళు అడగండి. నా గురించి మీరు నన్ను అడగద్దు, నీ గురించి నేను మిమ్మల్ని అడగను. ఎవరి మనస్సాక్షిని వాళ్ళు అడగండి. మనం ఆలోచించే ఆలోచనలు సరైనవేనా? మనం చేసే క్రియలు మంచివేనా? మన నోటి ద్వారా మాట్లాడే మాటలు సరైనవేనా? మన చేతులతో చేసే క్రియలు వాక్యానుసారమేనా? మన కాళ్ళతో నడిచే నడకల్లో మనం వెళ్ళేటువంటి మార్గాలు క్రమమేనా? ఆలోచించుకోండి. కొరింథీ సంఘం అని బైబిల్లో ఒక సంఘం ఉంది, మీకు తెలుసు కదా. ఈ కొరింథీ సంఘస్థులు కూడా ఏం చేశారంటే, చక్కగా పౌలు గారి వాక్యం వినేశారు, చక్కగా పౌలు గారి వాక్యాన్ని అంగీకరించేశారు. మేము కూడా రక్షణ అనే శ్వాసాన్ని పొందేసుకున్నాం ప్రభు అని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేసామన్నారు. వచ్చేసారు సంఘంలోనికి. కానీ బలహీనతలు విడిచిపెట్టలేదు. ఆ బలహీనతలు వారిలో ఉంచుకుంటూ ఆ బలహీనతలు పెంచుకుంటూ ఏదో ఒకరోజు ఆ బలహీనతలు వారిని సంఘం నుంచి, వాక్యం నుంచి, సహవాసం నుంచి దూరం చేసేస్తాయి. సంఘంలో చేర్చబడటం అంటే చర్చిలోకి వచ్చి కుర్చీలో కూర్చోవడం కాదు. అర్థమవుతుందా? చాలామంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు, ప్రతి వారం చర్చికి వెళ్తామండి, ప్రతి వారం చర్చికి పోతామండి, అయినా కూడా మార్పు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు మార్పు ఎవరు తీసుకొస్తారు? పాస్టర్ గారు తీసుకొస్తారా? లేదంటే నువ్వు చర్చికి వెళ్ళి చర్చి గోడ కానుకొని పడుకుంటే అక్కడ ఆ కుర్చీ నీకు మార్పు తీసుకొస్తుందా?
క్రియల ద్వారా, వాక్యం ద్వారా పొడవబడిన నువ్వు ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవటమే కాదు, వాక్యానుసారంగా నీ ప్రవర్తనను మార్చుకోమని వాక్యం తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? గుర్తుపెట్టుకోండి, ఈనాడు సంఘంలో శరీరానుసారులు లేరా అంటే వారు లేరనే మనం అనుకుంటున్నాం. ఆత్మానుసారులు ఉన్నారా అంటే వారు ఉన్నారనే మనం అనుకుంటున్నాం. కానీ ఈ సర్కికోస్ అనేటువంటి విధానంలో సంఘంలో చేర్చబడి కూడా బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ, బలహీనతలను లోపల శరీరం అంతా కూడా ఆవరించుకుంటూ, పైకి మాత్రం చక్కగా వస్త్రాలంకరణ చేసుకుంటూ బతుకుతున్నటువంటి మనుషులు చాలామంది ఉన్నాం. ఏ విషయంలో అంటే నేను చెప్పను, ఏ విషయంలో అనేది నేను చెప్పను, ఎవరి మనస్సాక్షి వాళ్ళకి చెప్తుంది. ఏ విషయంలోనైనా సరే వారి యొక్క క్షేమాన్ని వారు కోరుకునేవారిగా ఉంటే వాక్యానుసారంగా ప్రవర్తనను మార్చుకోవాల్సిందే. మన క్షేమము, సంఘము యొక్క క్షేమాన్ని కోరుకునే విశ్వాసులు ఉన్నారా అంటే మన క్షేమాన్ని కోరుకునే విశ్వాసులు ఎవరా విశ్వాసులు? ఎవరైతే కోరుకుంటున్నారో వారే. నా క్షేమాన్ని నేనే కోరుకుంటున్నాను, నీ క్షేమాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నీ క్షేమాన్ని నువ్వు కోరుకుంటున్నావు. వద్దా? క్షేమం వద్దా? మాటలు చెప్పుకున్నంత తేలిక కాదు. చెప్పుకొని చక్కగా బాగుని అని వినేసి వదిలేసి వెళ్ళిపోయేది కాదు దేవుని వాక్యం. అలాంటి వాక్యము కేవలం వినేదిగా ఉండేటట్లయితే ఏ ఉపయోగం లేదు. మన బ్రతుకుల్లో వాక్యము ఫలించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మన బ్రతుకుల్లో ఆ మాటలు మనల్ని జీవింపచేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ మాట ప్రకారం మనం బ్రతకాలి అని వాక్యం చెప్తుంది. కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉంటే ఉపయోగం లేదు. సంఘాల పరిస్థితి అలా ఉన్నది ఈ దినాల్లో. మన బాధ్యతలు మనం విస్మరిస్తూ ఉన్నాం. మన యొక్క క్షేమాన్ని మనము పట్టించుకోవట్లేదు. అనుకుంటున్నాం నా క్షేమాన్ని నేను పట్టించుకుంటున్నాను అని మీరు అనుకోండి. నేను సంఘమై ఉన్నాను, సంఘంలో చేర్చబడి ఉన్నాను, సంఘంలో సభ్యునిగా ఉన్నాను, సహవాసంలో ఒకటిగా ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, వాక్యానుసారంగా నా ప్రవర్తన స్థిరపరిచబడే విధంగా నేను బ్రతుకుతాను, అలాగూ స్థిరపడులాగా నన్ను నేను ప్రభువుకి అప్పగించుకుంటానని ఎవరికొరు తీర్మానం చేసుకోండి. కానీ సంఘంలో ఈరోజు నేను చెప్తున్నాను 100కి 90% లేరు. చెప్పుకుంటున్నారు మేము శరీరానుసారం కాము, మేము శరీరానుసారంగా ప్రవర్తించట్లేదు, ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చాం. సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, గొప్ప గొప్ప సాక్ష్యాలు. అప్పుడు అలా ఉండేవాడిని, అప్పుడు ఇలా ఉండేవాడిని, ఇలా చేసేవాడిని, ఆ పాపంలో కొట్టుకుపోయేవాడిని, కానీ ఈరోజు నేను చాలా పవిత్రంగా ఉంటానని చెప్పుకుంటున్నారు. నేను సంఘంలోకి వచ్చి మేము ఆత్మ సంబంధులుగా మారాము అని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరి మనస్సాక్షి వాళ్ళని ప్రశ్నిస్తుంది. చిన్న బిడ్డలు అంటారా వాళ్ళకి, యవన బిడ్డలు అంటారా వాళ్ళ మనస్సాక్షి ప్రకారం వారు, పెద్దలు అంటారా వారి హృదయ ఆలోచనలు చొప్పున వారు. దీనిలో పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాక్య వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మునుగుతూ తేలుతూ సంఘాల్లో కొట్టుమిట్టాడుతూ ఎవరి క్షేమాన్ని వాళ్ళు విస్మరించారు. దేవుని కృప నుండి వైదొలిగిపోతున్నారు. ఇది పెరిగి బలహీనతలు సంఘం నుంచి, అనగా సహవాసం నుంచి, ప్రభుని యేసుక్రీస్తు యొక్క సహవాసం నుంచి, మనుషుల సహవాసం నుంచి కాదు. ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి కాబట్టి ఇంకో చర్చి, ఈ సహవాసం కాబట్టి మరొక సహవాసం అని మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి బాహ్య రూపంలో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ దినాల్లో భ్రష్టులుగా మారిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు నాశనమైపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. భ్రష్టత్వానికి తమను తాము అప్పగించుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని గమనించండి. చిన్న బలహీనతే కదా అని మనలో మనం ఉంచుకుంటే అది పెరిగి మనల్ని సంఘం నుంచి, దేవుని సహవాసం నుంచి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సర్కికోస్ విధానం మనలో ఉండకూడదు. ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనల్ని మనం బాగు చేసుకోవాలి. మరి ఎలా బాగు చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి? ఎన్నిసార్లు చిరాకేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అసహ్యం వేస్తుంది. ప్రభు నా మీద నాకు ఎన్నిసార్లు అడగమంటావు నీ దగ్గరికి వచ్చి క్షమించమని? తప్పు చేసేసాను,
క్షమించి ప్రభు అన్నాను, అయిపోయింది. మరలా రేపు మరలా తప్పు చేస్తున్నాను, మరలా క్షమించి ప్రభు అంటున్నాను. మరలా వారం తర్వాత మరలా తప్పు చేస్తున్నాను, మరలా క్షమించి ప్రభు అంటే ఇలా ఎన్నిసార్లు అడగాలన్నా కూడా, క్షమాపణ అడగాలన్నా కూడా మొహం రాదు, మొహం ముట్టదు, మొహం మనల్ని అంగీకరించదు. మన ముఖం నా ముఖం నీకు ఎలా చూపించగలను ప్రభు అన్నట్టుగా తయారైపోతూ నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు ఈ రోజున. పాపం అంత భయంకరంగా మనుషుల్లో తాండవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏకైక మార్గం ఉన్నది, చెప్పి ముగించేస్తాను, దేవునితో సహవాసం చేయటమే. పాపం మనలోనికి రాకూడదు అంటే దేవునితో సహవాసం చేయటమే, వాక్యంతో సహవాసం చేయటమే. మన క్షేమాన్ని మనం కోరుకోవాలి అంటే ఖచ్చితంగా దేవునితో అంటు కట్టబడి ఉండాల్సిందే. ప్రతిరోజు వాక్యం చదవాల్సిందే. సెల్ ఫోన్కి కేటాయించే టైంలో కనీసము 1% 1 వంతైనా సరే వాక్యాన్ని కేటాయిస్తామా? వాక్యం హృదయంలోకి వెళ్తే మనల్ని బాగు చేస్తుంది, ఆలోచనలను సరిచేస్తుంది, దేవుని వైపు తిప్పుతుంది. మీరు చదివి చూడండి వాక్యాన్ని. ఇన్ని పేపర్లు, ఇన్ని పేజీలు, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏం చదవాలో అర్థం కావట్లేదు అంటారేమో. కీర్తనలు చదవండి. భక్తుడు తన జీవితాన్ని దేవునితో ఎలాగో మమేకపరుచుకున్నాడో కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, ప్రసంగి చదవండి, ఈ పుస్తకాలు చదవండి. మన హృదయంలో మార్పులు వస్తాయి, మన ఆలోచనలో మార్పులు వస్తాయి, మన బ్రతుకుల్లో మార్పులు వస్తాయి. మన క్షేమము అప్పుడు మనము కోరుకున్న వారిగా ఉంటాం. మన క్షేమము అప్పుడు స్థిరంగా నిలబడుతుంది. అంతేకాని ఇష్టానుసారంగా, వాక్యానుసారంగా కాకుండా మనకు నచ్చిన మార్గంలో జీవిస్తూ సంఘంలోనే ఉన్నాను, సహవాసంలోనే ఉన్నాను అని చెప్పుకుంటూ వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే నో యూజ్, ఉపయోగం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా విలువైనటువంటి సమయం మన ముందు ఉంది కనుక నా మాటలను ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దాసుడును నిలవబెట్టి ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రభు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మేము శరీరానుసారం కాదని చెప్పుకుంటూ, మేము ఆత్మానుసారంగా సంఘంలో చేర్చబడి సహవాసంలో ఉన్నవారమని చెప్పుకోవడానికి మాటలైతే ప్రభా మేము చెప్పుకుంటాము, కానీ ఆ స్థితిలో బ్రతకలేక ప్రభువా, పాపం నుంచి విడుదల పొందలేక పాపానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఇరుకైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేయక విస్తారమైనటువంటి వెడల్పైనటువంటి బహు తేలికగా ఉన్నటువంటి మార్గాలను మేము ఎన్నుకుంటూ ప్రభువా, నీ దృష్టికి నీచులుగా, పాపులుగా మేము బ్రతుకుతూనే ఉన్నాం. ఎన్ని మార్లు ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా మరలా మా బ్రతుకుల్లో పడిపోయే స్వభావాన్ని మేము కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, కోల్పోతున్నటువంటి మా ఆత్మీయ స్థితిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా తమ ఆత్మీయ జీవితాలను బాగు చేసుకునేవారిగా, వారి క్షేమాన్ని వారు కోరుకునేవారిగా, సంఘంగా మేము స్థిరపరచబడి సంఘస్థులుగా మేము ఉండి మా క్షేమాన్ని మేము పొందుకునేవారిగా మమ్మల్ని బలపరచమని, నీ కృపలో భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.